అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం బి రాజ్యలక్ష్మి గారు రచించిన ఔన్నత్యం అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. దేవగన్నేరు మందార పూలతో శోభాయమానంగా అలంకరించిన వెండి దేవతా విగ్రహాలు. ఆ విగ్రహాలకి ఇరువైపులా జానడి ఎత్తున్న వెండి కుందులు. ఆ కుందుల్లో దేదీప్యమానంగా వెలుగుతున్న జ్యోతులు. వాటికి కొంచెం ముందుగా పరిమళ ధూపాన్ని వ్యాపింపచేస్తూ అగరవత్తులు, అవి ఉంచిన జిలుగులు, నగశీలు గల వెండి స్టాండిల్తో ఆ పూజా మందిరం కలకల్లాడుతూ ఆ గృహస్థు ఆర్థిక స్థితికి అద్దం పడుతోంది. పూజా మందిరం ముందు కూర్చున్న సరళ ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః, ఓం భువనేశ్వర్యై నమః అంటూ లక్ష్మీ సహస్ర అష్టోత్తర శతనామావళిను ఉచ్చరిస్తూ పూజించటం ముగించింది. సరళ, నీతోనే మాట్లాడాలని పని మనిషి లక్ష్మి వచ్చి అరుగు మీద కూర్చుందని నీవు పూజ మొదలు పెట్టక మునిపే చెప్పాను. ఇంకా ఎంతసేపు కూర్చుంటుంది? ముందు దాని విషయం చూసి పంపించు, తర్వాత నైవేద్యం హారతుల్లాంటి తతంగం తీరుబడిగా చేసుకోవచ్చు అన్నాడు భర్త రామ్మూర్తి కొంచెం అసహనం విసుగు మేళవించిన స్వరంతో. నోరు వాయలేని దేవతా విగ్రహాలకి షోడశోపచారాలు చేసి అందలం ఎక్కించటం, మనల్ని నమ్ముకు బ్రతికే వాళ్ళని బీదవాళ్ళని హీనంగా చూడటం నీ గాక చెల్లుబాటైంది అనే భావం భర్త ముఖంలో ప్రస్ఫుటంగా సరళకు కనిపించింది. భర్త తన అతి మంచితనం, విశాల భావాలు తనకి కూడా అంటగట్టాలని పడే తాపత్రయం సరళకు అలవాటే. అది ఎప్పటినుంచో కూర్చుందని మీరెందుకలా విలవిల్లాడిపోతారు? అదేమన్నా విఐపీనా? పని మనిషే కదా, కూర్చుంటుందిలేండి అంది తన సహజ ధోరణిలో. రామ్మూర్తి ఒక నిట్టూర్పు విడిచి అక్కడి నుంచి కదిలాడు. భార్యలో తను ఆశించే మార్పు సుదూరమా అనే అనుమానం ఆ నిట్టూర్పులో చోటు చేసుకుంది. నైవేద్యం, హారతి, మంత్రపుష్పం వగేరాలన్నీ ఇంకో అరగంట సమయాన్ని తిన్నాయి. ప్రసాదం తన తిని భర్తకి ప్లేట్లో ఇచ్చి లక్ష్మి దగ్గరకు వెళ్తున్న సరళని పిలిచి, చూడు, ఈ ప్రసాదం లక్ష్మికి కూడా పెట్టరాదు? ఆకలి తీరని బ్రతుకులు గనక నీవు ఎంత పెట్టినా తిని మహదానందంగా తృప్తి పడుతుంది అన్నాడు రామ్మూర్తి. మీరు చెప్పినట్లు పందారాలు చేస్తే అయినట్లే. 6 నెలల కాపురం 3 నెలలకొస్తుంది. నీ ఫ్రెండ్స్కైతే స్టీలు భరణిల్లో పెట్టి ఇళ్లకు పంపిస్తావు అని మీరు అడగొచ్చు. ఆ భరణిలు తిరిగి ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఖాళీగా ఇవ్వరు, ఏ ఒక తిరుబండారాలు నింపిసిస్తారు. ఊరికి అందరికీ పందారాలు చేసేంత తెలివి తక్కువ దాన్ని కాదు నేను అంటూ వెళ్లి వీధి తలుపు తీసింది సరళ. భార్య మనస్తత్వం తెలిసినా తను చెప్పదలుచుకున్నది చెప్తూ ఉంటే వినగా వినగా ఆమెలో మార్పు రావచ్చు అనే నమ్మకంతో రామ్మూర్తి విసుగు లేకుండా భార్యకి హితోపదేశాలు చేస్తూనే ఉంటాడు. అమ్మగారు, మా ఇళ్లకాడోళ్ళందరూ మూటలాల దగ్గర మంచి చీరలు కొనుక్కున్నారు. ఆ చీరలు బావున్నాయి. తమరు ఒప్పుకున్న చీర ఈ నెలలో కొనిస్తానన్నారు కదా అని మిమ్మల్ని అడిగి ఆ చీరల వాడిని ఇక్కడికి తీసుకొద్దామని కూచుండాను అంది లక్ష్మి వినయంగా. సరళ మీమాంసలో పడింది. తను 50 రూపాయల్లో చీర కొనిద్దాము అని అనుకుంది. అంతకన్నా ఖరీదెక్కువైతే ఎలా? ఈ ఆలోచనతో మౌనం వహించింది. తమరు కొనిపెడతానన్న ఖరీదేనమ్మా ఆ చీరలు. మరల్ లక్ష్మి అంది సరళ మనోభిప్రాయం గ్రహించినట్లు. సరే తీసుకురా అంది సరళ ముభావంగా. సరళ, గుడ్ న్యూస్, మీ అన్నయ్య ఇంటి గృహప్రవేశం అంట. మనల్ని వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆఫీస్ నుంచి వస్తూనే చెప్పాడు రామ్మూర్తి. ముందుగా తెలియజేయనక్కర్లా, ఇదే నా మర్యాద అని రుసరుసలాడింది సరళ. వ్యవధి లేకపోబట్టే కదా టెలిగ్రామ్ ఇచ్చింది, దానికి రుసరుసలెందుకు? ప్రయాణానికి కావలసిన సర్దు, రాత్రి బస్సులో బయలుదేరదాం అన్నాడు రామ్మూర్తి. అన్నగారు పెట్టబోయే చీర, గృహప్రవేశ సందర్భంలో ఆడపడుచుకు లభించే లాంఛనాలు పెద్ద ఎత్తులో ఊహించుకుని కొంచెం శాంతపడింది సరళ. లక్ష్మికి చీర కొన్నావా అని అడిగాడు రామ్మూర్తి సూట్ కేసులో బట్టలు సర్దుతున్న భార్యతో. కొన్నానండి, మధ్యాహ్నమే చీరలు వాడిని తీసుకొచ్చింది. చీర ఖరీదు 50 రూపాయలేనండి. చాలా బావుందని లక్ష్మి మురిసిపోయింది. దానికి ఎంత నచ్చిందో చీర. పుట్టినరోజుకి కట్టుకుంటుందిట అని భర్తకి చెప్పింది సరళ. గృహప్రవేశం అయిన రాత్రే తిరిగి బయలుదేరి వచ్చేశారు రామ్మూర్తి, సరళ. అన్నగారు ఇచ్చిన చీర సరళకి ఏమాత్రం నచ్చల. మన పని మనిషి కట్టుకున్న చీరలా ఉంది. దానికి ముందుగా కొనివ్వకపోయినా బావుండేది. ఈ చీర దానికిచ్చేసేదాన్ని. బీరువాలో బట్టలు సర్దుతూ విచారంగా అంది సరళ. పుట్టింటివారు ఆప్యాయతతో ఏం పెట్టినా సంతోషంగా తీసుకోవాలి సరళ. మీ అన్నయ్య అప్పు చేసి ఇల్లు కట్టుకున్నాడు. ఇంకా ఆయనకు చాలా బాధ్యతలున్నాయి. ఆ పరిస్థితుల్లో ఇంతకన్నా ఖరీదైనది ఎలా కొనగలదు చెప్పు అని అనునయంగా భార్యకు నచ్చ చెప్పాడు రామ్మూర్తి. మీరు నన్ను తప్పించి అందరినీ సపోర్ట్ చేస్తారు అంటూ మూతి విరిచింది సరళ.
ఇంత డబ్బు ఖర్చు చేసుకుని వెళ్తే ఏమీ గిట్టుబాటు అవ్వలేదనే తపనతో ఆమె అసహనానికి గురయింది. మనసు బావుండడం లేదు, చిరాగ్గా ఉంది. సినిమాకైనా వెళ్దాం పదండి అని భర్తను బయలుదేర తీసింది సరళ. మన పని మనిషి లక్ష్మి కదూ ఆ చెట్టు క్రింద కూర్చుంది అన్నాడు రామ్మూర్తి రిక్షాలోంచి చూస్తూ. అవును అదే, ఇక్కడుందేమిటి అనుకుని ఏయ్ రిక్షా ఆపు అని ఇద్దరూ లక్ష్మి దగ్గరకు వెళ్లారు. ఇక్కడ కూర్చున్నామేమిటి అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది సరళ. అమ్మగారిని అయ్యగారిని చూసేసరికి తత్తరపడి లేచి నిలబడింది లక్ష్మి. అప్పటి గుడ్డివానికి ఆసరా ఇస్తూ 10 ఏళ్ల కుర్రాడు అక్కడికొచ్చాడు. అలవాటైన చోటులా గుడ్డివాడు చెట్టు కింద కూలబడ్డాడు. లక్ష్మిని వాళ్ళు ప్రశ్నించటమో ఆమె తత్తరపడటం ఆ కుర్రాడు విన్నాడు. దండాలయ్య గారు, ఈ అమ్మ మా మీద జాలితో పట్టడన్నం గిన్నెడు గంజి రోజూ పోస్తాది బాబు అన్నాడు లక్ష్మిని చూపిస్తూ. లక్ష్మి పక్కనున్న తెల్లటి టిఫిన్ బాక్స్ అప్పుడే చూశారు రామ్మూర్తి సరళ. 10 ఇళ్లలో పనులు చేసుకుని బ్రతికే నీకు తోడు దాన ధర్మాలు కూడానా అని అమ్మగారు అరుస్తారేమో అనే భయం బిడియంతో లక్ష్మి కుచించుకుపోయింది. సరే సినిమా టైం అవుతోంది పదండి అని రిక్షా వైపు నడిచింది సరళ, ఎవరో తరుముతున్నట్లు. వాళ్ల ముందరే తనకి ఏం క్లాసులు తీసుకుంటారోనే భయంతో మారు మాట్లాడకుండా తొందర పెట్టింది భర్తని. ప్రతిఫలాపేక్ష లేకుండా ఉపకారం, దానం లాంటి మంచి పనులు చేస్తే భగవంతుడు అంతకు రెట్టింపు మేలు మనకు చేస్తాడు. దానం చేయడానికి డబ్బు ఉండటం లేకపోవడం అనే ప్రశ్న లేదు. దానం చెయ్యాలి అనే బుద్ధి మట్టుకు ఉండాలి. అది ఉంటే లక్ష్మిలా ఎవరికి ఉన్నంతలో వాళ్ళ ఇతరులకు సహాయపడచ్చు. కేవలం పూజలు పునస్కారాల వల్ల ఫలితం ముఖ్యం అని భార్యని క్రీగంట చూస్తూ రామ్మూర్తి చిన్న క్లాసు తీసుకున్నాడు సినిమా వేయటానికి ఉన్న వ్యవధిలో. ఎప్పటిలా సరళ నుంచి వ్యతిరేక సమాధానాలు రాకపోవటం, చెప్తున్నవి శ్రద్ధగా ఆలకించటంతో ఇది మంచి మార్పుకి నాందేమో అని రామ్మూర్తి సంతోషించాడు. ఏమిటక్కా సర్ప్రైజ్ విజిట్? సరళ మా అక్కొచ్చింది అని సంతోషంగా కేకవేశాడు ఒకరోజు ఉదయాన్నే రామ్మూర్తి. సరళ భర్త గొంతు విని గతుక్కుమంది. ఇదో ఖర్చు అని మనసులోనే సనుక్కుంది. మునిపటి నైజం ఇంకా పూర్తిగా ఆమెలో తొలగిపోలా. పొలం విషయాలు మాట్లాడటానికి మా పల్లెటూరు వెళ్లాల్సొచ్చింది. దోవే కదా అని మిమ్మల్ని చూడాలని దిగాను అంది ఆవిడ. అవునక్క, నిన్ను చూసి దగ్గర 2 సంవత్సరాలైంది. ఎప్పుడు రమ్మనమని రాసినా రావు అన్నాడు రామ్మూర్తి ఆప్యాయత నిండిన స్వరంతో. తమ్ముడి ఆప్యాయతకి చలించిపోతూ, రావాలని ఉన్న పిల్లని పెద్దవాళ్ళయ్యాక కుదరదురా, ఏవో ఇబ్బందులు అడ్డంకులు. తెల్లవారుజాం బస్సుకి నన్ను ఎక్కించు, మిమ్మల్ని చూడాలి అనుకున్నాను, చూశాను. ఉండటానికి అస్సలు వీలవదు, మీ బావగారు ఎదురు చూస్తూ ఉంటారు అంది ఆవిడ. అక్క వచ్చిందని ఆఫీస్కి సెలవు పెట్టాడు రామ్మూర్తి. భోజనాలు అయిన తర్వాత సరళను బెడ్రూంలోకి పిలిచి అక్కకి చీర కొనుక్కొద్దాం పదా అన్నాడు. ఎందుకండి మళ్ళీ చీర కొనటం? మా అన్నయ్య పెట్టిన చీర ఉంది కదా, అది ఇచ్చేస్తానులేండి అంది సరళ ముఖం గండుగా పెట్టుకుని. ఎటూ భర్త ఇష్టపడడని ఆమెకి తెలుసు. నీకు ఆ చీర మీ అన్నయ్య పెట్టినందుకు శనిగావు కదా, మళ్ళీ ఆ చీర ఎందుకు మా అక్కకి? మంచి చీర కొందాం అన్నాడు రామ్మూర్తి. అవునులేండి, నాకొక రూలు, మీ అక్కకొక రూలు. పుట్టింటి వారు పెట్టింది సంతోషంగా తీసుకోవాలని నాకు చెప్పారు. మీ అక్కకి అది వర్తించదులేండి అంది సరళ వాదనకి దిగుతూ. మీ అన్నయ్య గారి ఇల్లు కట్టుకుని ఖర్చుల్లో ఉన్నాడు. ఇంకా ఆయనకు చాలా బాధ్యతలున్నాయి కనుక ఆయన నుండి అధికంగా ఆశించడం తగదు అన్నాను. దానికి మా అక్కకి చీర పట్టడానికి ముడి పెడతావేమిటి? ఇన్ని సంవత్సరాల తర్వాత నా అక్క మన ఇంటికొస్తే ఆర్థిక స్తోమత ఉన్న నేను నీకు నచ్చని చీర మా అక్కకి ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? నేను ఏదిచ్చినా మా అక్క సంతోషంగా తీసుకుంటుంది, నీలా అత్యాశ పడదు. అయినా నేను ఇంకో చీర కొంటాను, బయలుదేరు బజారుకి అన్నాడు రామ్మూర్తి కొంచెం కటువుగా. వదిలిగారి ఇంట్లో ఉన్నప్పుడు ఘర్షణ పెట్టడం బావుండదని మౌనంగా ఉండిపోయింది. ఎటూ భర్త చేయదలుచుకున్నది చేస్తాడని తెలుసు గనకే సరళ సంభాషణని పొడిగించలేదు. ఇంతలో పని మనిషి లక్ష్మి వచ్చింది. అంట్లు వేయండమ్మా అంటూ. అదేంటే లక్ష్మి, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, కొత్త చీర కట్టుకోలేదే అని ఆశ్చర్యంగా అడిగింది సరళ. అమ్మగారు, మా వదిన ఏదో పనిబడి వచ్చిందండి. ఆడకూతుని ఉత్త చేతులతో పంపించడానికి మనసు ఒప్పలేదమ్మగారు. మీరు కొనిచ్చిన చీర మా వదినకి బొట్టు పెట్టి ఇచ్చేశాను అంది చాలా సంతోషంగా. తన ధర్మం తాను నిర్వర్తించాను అనే తృప్తి లక్ష్మి స్వరంలో ఉంది. సరళ ముఖంలో నెత్తురు చుక్కలేదు. ఎవరో చెంప మీద చెల్లిన చెరిచినట్లుగా అనిపించింది. తెల్లగా పాలిపోయింది. తన అల్పబుద్ధికి సిగ్గుపడుతూ లక్ష్మి ఔన్నత్యానికి మనసులోనే జోహార్లు అర్పించింది. ఈ కథ గంట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.